హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనకు వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ గురించి, అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన వాళ్ళ గురించి అనమాట. ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియో అయితే మీరు క్లారిటీగా వినండి, చూడండి. ఓకేనా? నీకు నేను లేనా? నీకు ఉన్నది రాంటే నువ్వురా, నేను మాట్లాడతావా? నేను కట్టిస్తారా నీకు? నీ కలెక్టర్ రాసి నీ పేపర్ లేట్ అయినాయి కదరా, నువ్వురా. ఇది అన్నమాట సంగతి. ఇల్లు రాలేదని చెప్పి హౌటింగ్ అంటే మన పెద్ద పెద్ద బ్యానర్లు కడతారు కదా, ఒక 12 ఫీట్ల 20 ఫీట్ల ఫ్లెక్సీ బ్యానర్లు కడతారు చూసినా, దాని మీదకి ఎక్కి దుంకుతా అని చెప్పేసి బెదిరిస్తున్నాను అనమాట. ఏది మన ఇందిరమ్మ ఇల్లు రాలేదని చెప్పి. అతనికి వచ్చేసరికి భార్య పిల్లలు అందరు ఉన్నారు అనమాట. ఇది ఒకటే కాదు, మన లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా, ఇలాంటివి చేయకుర్రా బాబు, వచ్చేది ఉంటే మన రాత బాగుంటే ఎలాగైనా వస్తుంది, అధికారులు అది చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది కూడా కొంతమంది ధర్నాలు చేస్తున్నారు, మాకు లిస్టులో పేరు రావట్లేదు అంటున్నారు, అన్నీ చేస్తున్నారు కదా. కొన్ని దిక్కులు అనేది ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి చాలా దిక్కులు అయితే ఇస్తున్నారు అనమాట. కానీ ఇది అర్థం కాక తొందరపడి ఇంకా అంటే ఇప్పుడు దేశం మీద మనం ఒక్కళ్ళు లేము కదా, చాలా మంది ఉన్నారు. ఇంకా రావట్లేదు నాకు, ఇంకా రావట్లేదు అని చెప్పేసి ఇటువంటి పనికి వాళ్ళ పని అనేది చేస్తున్నాను అనమాట. దయచేసి ఇలాంటివన్నీ చేయకండి, కొంచెం ఆలోచించండి. ఒకవేళ మీరు ఎక్కడికైనా పోతే మా ఫ్యామిలీ ఏమైందని చెప్పేసి కొంచెం అయితే ఆలోచించండి. దాదాపు మన ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎప్పుడైతే ఈ అప్డేట్ వచ్చిందో, ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని, అప్పటి నుంచి దాదాపు ఒక 6 దాకా ఈ సూసైడ్ ప్రయత్నం అయితే చేశారనమాట. ఒకళ్ళు చనిపోయారనుకుంటా. ఓకేనా? ఒకళ్ళు చనిపోయారనుకుంటా. ఇదని పేరు వచ్చిందంట, కాకపోతే పట్టా ఇంకా ఇయ్యలే అని అయితే చెప్తున్నారు. అందువల్ల తొందరగా కావాలని చెప్పేసి ఈయన సూసైడ్ చేసుకోవడానికి అయితే ఆ పైకి అయితే ఎక్కడం అయితే జరిగింది. చాలా మంది దిగని చెప్పారు. కొంత టైం తర్వాత అయితే ఈయనని నచ్చ చెప్పి దించారనమాట. ఈ విధంగా అయితే చెయ్యకండి. ఖచ్చితంగా అయితే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ లేదంటే ఇందిరమ్మ ఇల్లు కానీ వస్తాయి, కాకపోతే టైం పడుతుంది. దాని గురించి అని చెప్పేసి మనం మన ప్రయత్నాలు, మన పనులు చేసుకునే వర్క్ ఉంటాయి కదా, ఆ వర్కులు పక్కా పెట్టి దీని గురించి ఆలోచించిన అంత అవసరం లేదనమాట. మనకి తిప్పి కూడా 5 లక్షలు మన జీవితం, 5 లక్షల కంటే ఎక్కువనా? అది 5 లక్షలు ఎక్కువ మన జీవితం కంటే. బతుకుంటే ఎప్పటికైనా సంపాదించుకోవచ్చు, మన తెలివి మన రాతుంటే. ఒకసారి సపోజ్ చెప్తున్న, గాంధీ హాస్పిటల్ దగ్గర మనం చూసుకున్నట్టయితే చాలా మంది చేతులు కాళ్ళు పనిచేసేటోళ్ళే, అడుగు తినేవాళ్ళు కాదు. వాళ్ళకి కూడా ఇందిరమ్మ ఇల్లు రాలేదు, పనులు చేసుకోవట్లేరు. కానీ మనం కష్టపడుతున్నాం కాబట్టి కష్టపడేటానికి ఎప్పటికైనా మంచిగా జరుగుతుంది. దయచేసి ఇలాంటివి చేయకండి. ఎవరైనా చేస్తున్నా కానీ ఎంకరేజ్ కూడా చేయకండి. ఓకేనా? ఇదేనమాట ఇవాటి వీడియో వచ్చేసరికి. డబుల్ బెడ్రూమ్ల గురించి కూడా మంచి వీడియోలు అయితే మనకు వస్తున్నాయి. మంచి ఇన్ఫర్మేషన్లే మంచి క్లారిటీతో ఇస్తున్నారు. అందరూ యూట్యూబ్ ఛానల్ చాలా మంది ఆ ఫేక్ న్యూస్ పెడుతున్నారు అనమాట. ఈ రోజు ఇస్తున్నారు, రేపు ఇస్తున్నారు, అలాంటివి మనం పెట్టట్లేదు. క్లారిటీగా కనుక్కొని మీకు క్లియర్గా పెడుతున్నాను. సబ్స్క్రైబర్లు కూడా మనం నమ్ముతున్నారు. అందుకనే చెప్తున్నాను, ఎలాంటి అప్డేట్ ఉన్నా మన యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక ఎవరైనా అనర్హులకి కనుక ఇల్లు కేటాయించడం జరిగినట్టయితే మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేము కూడా వాళ్ళ తరఫున అదైతే చేయడం జరుగుతుంది అనమాట. యాక్షన్ అయితే పెట్టడం జరుగుతుంది వాళ్ళ తరఫున. మీరు కూడా పెట్టండి, అది మన ధర్మం. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకైతే ఇల్లు రావాల్సిందే నేను కోరుకుంటున్నాను అనమాట. నేను ఇంకో విషయం చెప్తున్నా, మాకు ఊర్లో ఇల్లు ఉంది, అయినప్పటికీ మాది లిస్టు 1లో వచ్చింది పేరు. మేము పెట్టింది రేషన్ కార్డు గురించి అనమాట. ఇందిరమ్మ ఇల్లు లిస్ట్ 1లో వచ్చింది. అయితే మేము కంప్లైంట్ రేట్ చేసాం, మాకు ఆల్రెడీ ఇల్లు ఉంది, మరి ఇలా ఎందుకు వచ్చిందంటే అధికారులు చేసిన తప్పు అనమాట. ఇది ఎవరైతే మన సర్వే చేశారు కదా, వాళ్ళు అనేది కొన్ని ఉంటాయి కదా, అవి చేసిన తప్పు. మనకు ఒక్కరికే ఇచ్చి వచ్చిందంటే ఇప్పుడు చాలా మందికి ఇదే విధంగా వచ్చి ఉంటుంది. అలాంటి వాళ్ళే కూడా మనకు తెలిసి ఉంటుంది కదా. మీరు చెప్పండి, వాళ్ళకి అర్థమేంటో చెప్పండి. అదే ఇది మీ పద్ధతి కాదనా, మీకు ఆల్రెడీ ఇల్లు ఉంది కదా, ఇది ఒక పేదోడికి రావాల్సిన ఇల్లు, మీరు తీసుకోవద్దు ఇలా తప్పు అని చెప్పేసి చెప్పండి. ఈయనపోతే కంప్లైంట్ ఇచ్చేయండి. ఇదనమాట ఇవాటి వీడియో వచ్చేసరికి. ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటాను, మీకు యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను అనమాట. ఎలాంటి అప్డేట్ ఉన్నా కానీ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మన యూట్యూబ్ ఛానల్ అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మేమైతే మీకైతే రిప్లై ఇస్తాము. కొన్నిసార్లు రిప్లై ఇవ్వకపోవచ్చు, కొన్ని వర్క్స్లో బిజీ ఉండి.
అయినప్పటికీ కొంచెం లేట్ అయినా అయితే మీకైతే ఖచ్చితంగా క్లారిటీగా రిప్లై అయితే ఇస్తాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.